నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు కడప జిల్లాయే పెద్ద సమస్యగా మారింది. తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే ఆయన ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టినట్లుగానే నాడు కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లే ఇప్పుడు పులివెందులతో పాటు కడప జిల్లాను కూడా చంద్రబాబు అండ్ టీం టార్గెట్ చేసింది. అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచి పులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు. వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత జిల్లాలో తనకు గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ రాకుండా ప్రయత్నాలను ప్రారంభించారు. వచ్చే నెల 3వ వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన చేస్తాను అని చెప్పారు. అయితే మిగిలిన జిల్లాల్లో నేతలు క్యాడర్ కొంత బాగానే ఉన్నప్పటికీ కడప జిల్లాలోనే పార్టీ బలహీనమైందంటున్నారు. కడప జిల్లాలో పార్టీ నేతలు కూడా పెద్దగా వైసీపీకి ఉపయోగపడకుండా మౌనంగా ఉన్నారు అని భావిస్తున్నారు. 2019 నియోజకవర్గాలలో 10కి 10 నియోజకవర్గాలలో గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు, దూరంగా ఉంటున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి సొంత మేనమామ అయిన కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా గాయబయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాలలో కనిపించింది లేదు. దీంతో కడప జిల్లాలోనే జగన్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ సుధీర్ రెడ్డి అక్కడ క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. తన ఓటమిని జీర్ణించుకోలేక ఆయన గత 7 నెలల నుంచి పత్తా లేకుండా పోయారు. అక్కడ క్యాడర్ ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నియోజకవర్గంలో ముఖ్య నేత గండికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన 5 ఏళ్ల కాలంలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలోనే ఇంకా ఉన్నట్లుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత అప్పుడప్పుడు అలా కనిపించి మమా అనిపించి వెళ్లిపోతున్నారు. జగన్తో తొలి నుంచి అడుగులు వేసిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రయారిటీ లేదు అని భావించి శ్రీకాంత్ రెడ్డి మౌనంగా ఉన్నట్లే కనిపిస్తుంది. మైదుకూరు నియోజకవర్గంలో రఘురామరెడ్డి వయసు రీత్యా కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు తానున్నానంటూ మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ నేతలు పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర పర్యటనకు ముందు కడప జిల్లాలో పార్టీని వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సి ఉంది. లేకపోతే వచ్చే ఎన్నికలలో అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే కడప జిల్లా నేతలతో వరుసగా సమావేశమవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినపడుతోంది.